మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇంకొకటి, చరిత్రలో లిఖించబడిన ఒక గొప్ప అధ్యాయం ఏంటంటే, రామారావు గారు అంటే నిజాలు తెలియదండి, నేను విన్న వార్తల ద్వారానే అడుగుతున్నాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు దాదాపు మిమ్మల్ని బాయ్కాట్ చేసిన 4 ఏళ్ల పాటు మీరు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతోనే నిలబడి ఉన్నారు అంటారు. అసలు ఏమిటి మిమ్మల్ని బాయ్కాట్ చేయడానికి కారణం ఏమిటి? కారణాలు రామారావు గారి వైపు నుంచి స్టేట్మెంట్ ఏమీ లేదు. నాగేశ్వరరావు గారు మాత్రం పథకంలోకి ఎక్కి ట్రబుల్సమ్ ఆర్టిస్టు, కాళ్ళ మీద కాలు వేసి కూర్చుంటుంది, టైంకి రాదు అని ఏవేవో ఎలిగేషన్స్ పెట్టారు. పెట్టి ఈయనొక్కడు బాయ్కాట్ చేస్తే లెక్క చేయదు ఎవరిని, కాబట్టి ఆయన కూడా కలుపుకుందాం. ఈ విషయంలో రామారావు గారు ఇన్నోసెంట్, ఈయన మాత్రం కొంచెం నాటకాలు అది చేసి. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే, సినిమాల్లో హీరోయిన్ విలన్కి లొంగపోతే ఏం చేస్తాడు? బలవంతం చేస్తాడు. అట్లాగే మరి కొంతమంది నా ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోలేక కొందరిని ఎదిరించాల్సి వచ్చింది. సో ఆ ఎదిరింపులు కొందరు భరించలేదు, ఇద్దరిలో ఒకళ్ళు భరించలేదు. అది మనసులో పెట్టుకోండి. He wants to take vengeance. ఏటికి ఎదురీదారు అట్లయితే? అప్పు అది సినిమా ఆర్టిస్టులు ఏ హీరోయిన్ కూడా ఇంత ఎటువంటి సంఘటన ఫేస్ చేసి ఉండదు. ఒకవేళ చేసినా రాజీకి వెళ్ళిపోయి ఉంటారు. నేను మాత్రం రాజీకి వెళ్ళలేదు, అది కాళ్ళు పట్టుకోలేదు. అడిగారా అలా కాళ్ళు పట్టుకోవాలని? అట్లా ఏమన్నా క్షమాపణ అడిగారు. ఓకే. గుండమ్మ కథ టైంలో అప్పటికే మీరు అన్నట్లు 3 years నుంచి బాయ్కాట్. వాళ్ళు బాయ్కాట్ అంటే నేను బాయ్కాట్. ఓకే, మీ పిక్చర్లు మీవి, నా పిక్చర్లు నావి. నేను సంవత్సరానికి 6 చేస్తా, నా 6 నాకు ఉన్నాయి. సో అందులో అప్పుడే నేను హర్నాథ్, రమణమూర్తి, కృష్ణ వీళ్ళందరితో యాక్ట్ చేశా. ఆల్ ఆర్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. మీరన్నా అన్నీ హిట్ అయ్యాయి. అన్నీ హిట్ అయింది. అక్కడ ఏమైంది, ఇద్దరు హీరోలు లేకపోయినా కూడా జమున పిక్చర్లు హిట్ అయినాయి అని డిస్ట్రిబ్యూటర్ ఒక లెవెల్లో జముననే మాకు హీరోయిన్ ఆవిడంటే డిస్ట్రిబ్యూషన్. ఆ లెవెల్లోకి వెళ్ళిపోయాను ఆ 3 ఏళ్ళు. అప్పుడు గుండమ్మ కథకి రాజీ చేయాలని చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు ట్రై చేశారు. కేవీ రెడ్డి గారు మొట్టమొదట పిలిచారు. నాన్నగారు నేను వెళ్ళి కూర్చొని, చక్రపాణి గారు ఏంటి శ్రీనివాసరావు ఏంటి కద్దాలతో ఎందుకు వచ్చిన గొడవలు, ఆ పిక్చర్లన్నీ పాడైపోతున్నాయి అంటే జమున వేయాల్సిన హీరోయిన్ పాత్ర ఇంకొకళ్ళు వేస్తే ఆ పిక్చర్ ఆడేది కాదు. అది 100 రోజులు ఆడాల్సిన పిక్చర్లు 50 రోజులు ఆడే. అట్లా కొంచెం ఇండస్ట్రీలో ల్యాక్ ఆఫ్ కాంబినేషన్ కొన్ని పిక్చర్లు దెబ్బతిన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని కేవీ గారు, చక్రపాణి గారు రాజీ ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళొక రూము, నాన్నగారు నేను ఒక రూమ్లో కూర్చోబెట్టారు. కేవీ రెడ్డి గారు ఏంటన్నా ఇదేం బాగలేదు, పెద్దవాళ్ళు మేము మాట్లాడతాము అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చారు. బయటకు వచ్చి అప్పుడు ఏం చెప్పారు అంటే, పోన్లేమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వయసులో కంటే పెద్దవాళ్ళు, ఒక క్షమాపణ పత్రం, నేను ఇంక మీదట ఇలా ప్రవర్తించను అని ఒక క్షమాపణ పత్రం ఇస్తే వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తారు. ఏమిటా ప్రవర్తన? కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు ఇటువంటివా? ఏమిటో ప్రవర్తన వాళ్ళకే తెలియాలి అని చెప్పి
అది కవిరెడ్డి గారికి వచ్చి చెప్పారు, ఓన్లమ్మ ఇచ్చేరాదా, వాళ్ళ ఆత్మ సంతృప్తి పడుతుంది. సార్ వాళ్ళకైనా ఆత్మ ఉంది, నాకు లేదా, ఆత్మాభిమానం నాకు లేదా. పోనీ సార్ ఇప్పుడు నేనేం తప్పు చేశాను, ఫస్ట్ వాళ్ళని ఇక్కడ పిలవండి, మా ముగ్గురిని కూర్చోబెట్టండి, పెద్దవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి ఎవరిది తప్పు. నేను నిజంగా వాళ్ళ పట్ల తప్పు చేస్తే క్షమాపణ చెప్తాను. ఏమీ లేనప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా తప్పేమిటి? ముందు ఊరికే కాలు మీద కాలు వేసుకుంది ట్రబుల్ సమ్ ఆర్టిస్ట్ అంటే, మరి ట్రబుల్ సమ్ అయితే 3 ఏళ్ళు నా సంవత్సరానికి నా 8 పిక్చర్లు ఎట్లా యాక్ట్ చేస్తాను? ఇవన్నీ మాట్లాడి ఆఖరికి అది ఫెయిల్ అయిపోయింది. చర్చలు ఫలప్రదంగా పేపర్లో చర్చలు నాగిరెడ్డి కవిరెడ్డి గారి రాజకీయ ప్రయత్నం విఫలం అని పెద్ద తాటికాయంత అక్షరాలు ఎప్పటికీ ఉన్నాయి, ప్రెస్ కటింగ్స్. అది అదొకటి ఫెయిల్ అయిపోయింది. ఏమేమో కూర్చోబెట్టి వాళ్ళకి 4 చివాట్లు, నాకు 4 చివాట్లు పెట్టి కాఫీ ఇచ్చేయండి, కలిసి చేస్తాం. వాళ్ళు అటు వెళ్ళిపోయారు, నేను ఇటు వచ్చేసాను. ఇంకా ఆఖరికి గుండమ్మ కథ మళ్ళీ నాగిరెడ్డి చక్రపాణి గారు, ఈసారి ఓన్లీ చక్రపాణి. మళ్ళీ 2వసారి చెప్తే మేము కండిషన్ పెట్టాం, మేమేం తప్పు చేయలేదు, మా అమ్మాయి ఏం తప్పు చేయలేదు, అమ్మాయి అలవాట్లు అమ్మాయి ఒకటే. చక్కన్న గారు మీరు వాళ్ళని పిలిచి మా ముగ్గురిని కూర్చోబెట్టండి, అమ్మాయి ఏదన్నా తప్పు చేసింది ఇది అంటే క్షమాపణ మేము చెప్తాం, లేదు అంటే వాళ్ళ ఇష్టం. అంతేగాని ఈ క్షమాపణ పత్రాలు ఇవన్నీ మేము ఇవ్వము అని చెప్పాం. అప్పుడు ఇక ఆయన ఏం చేశారు, ఒకరోజు రామారావు గారు, నేను, నాన్నగారు, చక్రపాణి ముగ్గురిని కూర్చోబెట్టారు. ఏంది ఇది, ఏం బాగా ఏంటిది సినిమాలో ఇట్లాంటి సంఘటన, ఈ రాబోయే తరానికి ఇలాంటి పెద్ద మార్గం చూపిస్తున్నారు, బాగలేదు రామారావు అని ఆయనకి. అమ్మాయి నువ్వు ఇంకా నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు ఎట్లా గౌరవించాలి ఏంటి అని. మొత్తానికి వాళ్ళకి 2 నాకు 2 అక్షంతలు వేసి గుండమ్మ కథ యాక్ట్ చేయండి డేట్స్గా. అలాగే సార్. నెక్స్ట్ డే నాగేశ్వరరావు గారు, ఆయనతో ఇద్దరు డైలాగు, చక్రపాణి రాజీ చేసిన చక్రపాణి గారు. ఆయనతో ఇదే మాట అంటే ఆఖరికి నేను కొంచెం చనువుగా ఇదిగా మాట్లాడాను. నాగేశ్వరరావు గారు, మీరు నాకు యాక్టింగ్లో ఎన్నో విషయాలు నేర్పించారు. హౌ టు యూజ్ టియర్, లాంగ్ షాట్లో ఏడవక్కర్లేదు, ఇట్లాంటివి ఎన్నో యాక్టింగ్ సైడ్ నేర్పినప్పుడు పర్సనల్గా కూడా ఏదైనా ఇట్లా చిన్న చిన్న విషయాలు ఉంటే, అమ్మాయి నువ్వు ఇట్లా ఉండాలి, ఇలా ఉండకూడదు ఎందుకు చెప్పొచ్చు కదా. అది ఆయన్ని చదువుగానే కొంచెం అంటే ఏదైనా అయిపోయిందిలే అన్నారు. మొత్తం కాఫీ తాగి గుండమ్మ కథ.